రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం జరిగింది. జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ చూసే విచారణ ధర్మాసనం మరోసారి మార్పు జరిగింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో జస్టిస్ అభయ స్వోకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారించింది. గత 12 ఏళ్లుగా ట్రయల్ అడుగు కూడా ముందుకు కదలలేదని రఘురామ న్యాయవాది వాదించారు. 10 ఏళ్లుగా ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదన్నారు. సిబిఐ నిందితులు కుమ్మక్కై అడుగు కూడా కదలనీయలేదని రఘురామ న్యాయవాది వాదించారు. వాదనలు విని నిర్ణయం వెలువరించకుండానే 5 జడ్జిలు బదిలీ అయ్యారన్నారు. ఐదు సార్లంటే తప్పనిసరిగా కుట్రకోణం ఉందని రఘురామ తరపు న్యాయవాది వాదించారు. ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ పైన తుది నిర్ణయం లేకుండా బదిలీ చేశారంటే కుట్రకోణం ఉందన్నారు. ట్రయల్ బదిలీపై పిటిషన్ వేశామని, ఇప్పుడు ఆ రెండూ తాము కోరట్లేదని రఘురామ న్యాయవాది వాదించారు. బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందన్న న్యాయవాది, తాము ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామన్నారు. సిబిఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ న్యాయవాది తెలిపారు. కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని, ఇంకా పెండింగ్లో ఉందన్న జగన్ న్యాయవాది వాదించారు. గత 10 ఏళ్లుగా ట్రయల్ జాప్యం కొనసాగుతూనే ఉందన్న రఘురామ తరపు న్యాయవాది చెప్పారు. కేసులో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సిబిఐ తరపు న్యాయవాది కోరారు. ఏఎస్జీ మరో కేసులో వాదనలు వినిపిస్తున్నందున వాయిదా వేయాలన్నారు. వచ్చే సోమవారం విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. వచ్చే సోమవారం ఏఎస్జీ రాకపోతే తానే వాదనలు వినిపిస్తానని బెంచ్కి ఎస్జీ చెప్పారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.